నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సోనార్ బంగ్లా కల నిజం చేస్తామన్న కమలనాథుల గర్జన కోల్కతా వీధుల్లో మారిమోగుతోంది. అందరూ ఊహించినట్లుగానే మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కుప్పకొల్చిన ఆ ఏజెంట్ కిల్లర్ సువేందు అధికారిని బెంగాల్ ముఖ్యమంత్రి పదవి వరించింది. కానీ ఈ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? సువేందు రాజకీయ ప్రస్థానం ఏంటి? ఎలా బీజేపీని ఇంత ఫామ్లోకి తీసుకురాగలిగారు? పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత అగ్రరాజ్యం బెంగాల్ గడ్డపై కమలం వికసించింది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్లు సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసిన బీజేపీ చారిత్రక విజయం సాధించింది. 206 స్థానాల్లో గెలుపొంది బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంతో బెంగాల్లో టీఎంసీ ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు అందరి కళ్ళు కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారిపైనే ఉన్నాయి. బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ప్రకటించడంతో అక్కడి బీజేపీ నాయకులంతా సంతోషం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీని వరుసగా 2 సార్లు ఓడించిన ఘనత సువేందుకే దక్కింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాకుండా తన సొంత బలంతో దీదీ కోటను ఆయన బద్దలు కొట్టారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై సాధించిన విజయం ఆయన్ను తిరుగులేని నాయకుడిగా మార్చింది. అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో సువేందు ఇప్పుడు ఒక బ్రాండ్గా మారిపోయారు. జైంట్ కిల్లర్గా ఆయన ప్రస్థానం అద్వితీయమని చెప్పక తప్పదు. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఆయన తండ్రి శిశిర్ అధికారి, సోదరుడు దివేందు అధికారి కూడా రాజకీయాల్లో పేరున్న వ్యక్తులే. చిన్నతనం నుండే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనిపించేవి. రాజకీయ కుటుంబ నేపథ్యం కావడంతో ప్రజాసేవపై ఆయనకు మక్కువ పెరిగింది. విద్యాభ్యాసం తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. కాంతి ప్రాంతంలో వారి కుటుంబానికి ఉన్న పట్టు సువేందుకు కలిసి వచ్చింది. నేను ముఖ్యమంత్రి స్థాయికి చేరటం వెనుక దశాబ్దాల శ్రమ ఉంది అని ఆయన తెలిపారు. సువేందు అధికారి తన రాజకీయ ప్రస్థానాన్ని 1990లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. అప్పట్లో బెంగాల్లో కమ్యూనిస్టుల పాలన సాగుతున్న తరుణంలో ఆయన పోరాటం మొదలుపెట్టారు. ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ వెనక్కి తిరిగి చూసుకోవడం మర్చిపోకూడదు అన్నట్లు తన మూలాలను ఆయన మర్చిపోలేదు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వడం ఆయనకు రాజకీయ పాఠాలు నేర్పింది. యువ నాయకుడిగా ఆయన అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనాటి పోరాటాలే ఆయన్ను నేడు బెంగాల్ రారాజుగా నిలబెట్టాయి. కాంగ్రెస్ కార్యకర్తగా మొదలైన ప్రయాణం నేడు ముఖ్యమంత్రి వరకు చేరింది. మమతా బెనర్జీ కాంగ్రెస్ నుండి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించినప్పుడు సువేందు ఆమె వెన్నంటి నిలిచారు. టీఎంసీ ఆవిర్భావంలో ఆయన పోషించిన పాత్ర వెలకట్టలేనిది. నమ్మిన బంటుకు నడి సముద్రం కూడా దారి ఇస్తుందన్నట్లు దీదీకి ఆయన నమ్మకస్తుడిగా మారారు. బెంగాల్ పల్లెలో పార్టీని బలోపేతం చేయడంలో సువేందు అహర్నిశలు శ్రమించారు. నందిగ్రామ్ ఉద్యమంలో ఆయన ముందుండి నడిపించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ పతనానికి సువేందు వేసిన పునాదులే కారణం. టీఎంసీ అధికారంలోకి రావడంలో ఆయన ఒక పిల్లర్గా నిలిచారు. సువేందు అధికారి ఎన్నికల రాజకీయాల్లో అజేయుడిగా నిలిచారు. 2009 మరియు 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఘన విజయం సాధించారు. చేసిన పని బట్టే పేరు వస్తుంది అన్నట్లు ఆయన పనితీరుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2016లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. మంత్రిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న సువేందు ఏనాడూ ఓటమిని చవిచూడలేదు. ఆయన గెలుపు గుర్రంలా దూసుకుపోతూ బెంగాల్ రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయ జోక్యం సువేందుకు నచ్చలేదు. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతోందని, వారసత్వ రాజకీయాలు పెరుగుతున్నాయని ఆయన గ్రహించారు. చెడిపోయిన ఇంట్లో ఉండటం కంటే బయట ఉండడమే మేలు అని ఆయన భావించారు. 2020 డిసెంబర్లో మంత్రి పదవికి టీఎంసీ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.
అది ఆయన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద రిస్క్ అని అందరూ అనుకున్నారు. కానీ తన ఆత్మాభిమానం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే నిర్ణయం నేడు ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంపై ప్రపంచం దృష్టి పడింది. మమతా బెనర్జీ స్వయంగా సువేందుపై పోటీకి దిగడం పెద్ద చర్చకు దారితీసింది. సువేందు పక్కా ప్లాన్తో వెళ్లారు. అక్కడి వరకు తన గురువుగా ఉన్న మమతను అదే నియోజకవర్గంలో మట్టి కరిపించి సంచలనం సృష్టించారు. ఆ విజయంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. నందిగ్రామ్ సుల్తాన్గా సువేందు అధికారి తన పవర్ ఏంటో చూపించారు. ఆ గెలుపు ఆయన్ను బీజేపీలో తిరుగులేని నాయకుడిగా మార్చింది. రెండు 2026 ఎన్నికల బాధ్యతను బీజేపీ అధిష్టానం సువేందు భుజాలపై పెట్టింది. ఆయన రాష్ట్రమంతా పర్యటించారు. గడప గడపకు బీజేపీ జెండాను తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మమతా బెనర్జీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ఎన్నికల రణక్షేత్రంలో వీరవిహారం చేశారు. 206 స్థానాల్లో బీజేపీ గెలిచిందంటే అది సువేందు వ్యూహరచన ఫలితమే. చివరకు భవానీపూర్ నుండి కూడా మమతను ఓడించి తన పంతం నెగ్గించుకున్నారు. బెంగాల్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువుదీరుతోంది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండడం బెంగాల్ చరిత్రలో 1972 తర్వాత మళ్లీ ఇప్పుడే జరుగుతోంది. అభివృద్ధి వేగంగా జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రం నుండి అందే నిధులు, ప్రాజెక్టులు ఇక నేరుగా బెంగాల్కు చేరుతాయి. పరిపాలనలో పెను మార్పులు వస్తాయని సామాన్యుడు ఆశిస్తున్నాడు. రాజకీయం సమీకరణాల్లో ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొత్త మలుపు కానుంది. సువేందు పాలనలో బెంగాల్ బంగారు బెంగాల్గా మారుతుందో లేదో చూడాలి. ఎన్నికల్లో ఓడిపోయిన మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరించడం పెద్ద వివాదమైంది. మమతా తీరు వేరుగా ఉందని విమర్శలు వచ్చాయి. తన ఓటమికి ఈసీ కారణమని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె భీష్మించు కూర్చున్నారు. దీంతో గవర్నర్ ఆర్ఎన్ రవి రంగంలోకి దిగి అసెంబ్లీని రద్దు చేశారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా గవర్నర్ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. మే 7తో మమతా ప్రభుత్వం గడువు ముగియడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు సువేందు ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. మే 9 బెంగాల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్లో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. చెరువు నిండితేనే కప్పలు చేరుతాయన్నట్లు ఈ వేడుకకు బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు. అమిత్ షా, ప్రధాని మోదీ వంటి దిగ్గజాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగిరే దృశ్యం కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూశారు. కొత్త ప్రభుత్వం ఇచ్చే హామీలపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సువేందు అధికారి కేవలం ఒక నాయకుడే కాదు, ఒక గొప్ప వ్యూహకర్త కూడా. ఆలోచించి అడుగు వేస్తే అపజయం ఉండదన్నది ఆయన సిద్ధాంతం. కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం, వారి కష్టసుఖాలు తెలుసుకోవడం ఆయన ప్రత్యేకత. బెంగాల్ సంస్కృతిపై ఆయనకు ఉన్న అవగాహన ఎన్నికల్లో బాగా పనిచేసింది. హిందూ ఓట్ల ధృవీకరణతో పాటు గిరిజన, దళిత ఓట్లను బీజేపీ వైపు తిప్పడంలో ఆయన సఫలమయ్యారు. దూకుడుగా ఉంటేనే చాకచక్యంగా రాజకీయ పావులు కదపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సువేందు నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ అందుకే అంత నమ్మకం పెంచుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారని ఫలితాలు చెబుతున్నాయి. టీఎంసీ అరాచక పాలనకు, అవినీతికి వ్యతిరేకంగా వారు ఓటు వేశారు. మమతా అనుసరించిన విధానాలే ఆమెను దెబ్బతీశాయి. 206 సీట్లతో బీజేపీకి పట్టం కట్టడం ద్వారా బెంగాలీలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. సువేందు అధికారిని తమ రక్షకుడుగా వారు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. బెంగాల్ పునర్నిర్మాణం కోసం సువేందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ముగింపుగా
సువేందు అధికారి ముఖ్యమంత్రి కావటం బెంగాల్ రాజకీయాల్లో ఒక మహా విప్లవం. కాంగ్రెస్ కార్యకర్తగా మొదలై టీఎంసీ స్థాపకుడిగా ఉండి నేడు బీజేపీ సీఎం వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. కష్టే ఫలి అనే మాటకు ఆయన ఒక నిలువెత్తు నిదర్శనం. రేపు కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం బెంగాల్ భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. సువేందు నాయకత్వంలో బెంగాల్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశిద్దాం. నవ బెంగాల్ నిర్మాణానికి ఈరోజు ఒక బలమైన పునాది. బెంగాల్ బాద్షాగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టారు. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్ర ప్రజలకు సరికొత్త పాలన అందుతుందని ఆశిద్దాం. మార్పు మొదలైంది. బెంగాల్ గమ్యం మారింది.